సార్ చెప్పండి. ఒక కంప్లైంట్ రాయాలి సార్. కంప్లైంట్ ఏంటిది? సార్ ఒక తప్పు జరిగింది సార్. ఎవరికి జరిగింది? మా చెల్లికి సార్. ఏ టైంకి జరిగింది? ఏడా జరిగింది? మా ఇంటి పక్కన ఉన్న పార్క్లో సార్. నిన్న నైట్ 9:30కి సార్. చూసా మూర్తి, నైట్ 9:30కి ఏందా ఆడవాళ్ళకు బయట పని? మీకు ఎవరి మీద డౌట్ ఉందా? మా ఇంటి పక్కన ఒక అతను ఉంటాడు సార్. అతని మీద డౌట్ ఉంది సార్ నాకు. మూర్తి, ఎన్ని రావట్లేదయ్యా ఇట్లాంటి కంప్లైంట్లు ఇవాళ రేపు? ఇంటి పక్కన ఉన్న వాళ్ళతో లవ్వు లాస్ట్కి వచ్చే లోపల ఇట్లాంటిది ఏం లేదు సార్. తప్పుగా మాట్లాడకండి సార్. సరేలే, నాకెందుకు లేదని కానీ ఏ డ్రెస్ వేసుకుంది? ఫ్రాక్ వేసుకుంది సార్. ఫ్రాకా? మూర్తి, ఫ్రాక్ అంటే ఏంటి? ఈడదాకుంటుందా? ఫ్రాక్ వేసుకొని నైట్ 9ంటికి పార దగ్గర ఏందా? ప్రూఫ్లు ఏమైనా ఉన్నాయా? दुखियारों के मन का वो श्राप ना जले. ఇంతసేపు నువ్వు చెప్పింది చిన్న పాప గురించా? ఒక 3 ఏళ్ల చిన్న పాపని అతి దారుణంగా 7 ఏళ్ల చిన్నారిపై జరిగిన అమానుష అత్యాచారం. చిన్నారిపై అత్యాచార యత్నం జరిగింది. పాపని అత్యాచారం చేసిన షాకింగ్ రేప్ కేస్ హ్యాస్ కమ్. 6 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన చిన్నారికి చాక్లెట్ ఆశ చూపించి మూత్రశాలలోకి తీసుకెళ్లి అత్యాచారం చేసిన का गला दबाया और फिर उसे पत्थर से कुचल कर मार डाला.